ఆ ఇంటికి రెగ్యులర్ కాంటాక్ట్స్, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసి కొన్ని రోజుల పాటు ఆ తర్వాత ఓటు అడిగితే వచ్చింది. ఇది రూలు. ఇదే రూల్ అందరికి వర్తించాలి కదా. మరి ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి కాపురాలు అక్కడ చేస్తా, పిల్లా పీచు అంతా అక్కడే ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఇక్కడ ఏంటి ఓటు హక్కు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనో వాళ్ళ బాంగారి ఇంట్లోనో ఓటు హక్కు ఎందుకు వస్తుంది? పోనీ అక్కడ ఓటు తీసేస్తే ఓకే, ఇక్కడ ఉంచుకోండి అంటే ఒక సగటు మనిషిగా అయితే కనుక. లేదు అక్కడ ఓటు ఇక్కడ ఓటు రెండెట్టు ఉంచుకుంటున్నారు. నన్ను అడిగితే అందరికీ కూడా ఇది అనుసంధానం చేయండి, ఆధార్ అనుసంధానం చేసి అప్పుడు ఎక్కడో ఒక ఓటే ఉండమనండి. అక్కడ లేకపోతే ఏమైపోతుంది? ప్రజాస్వామ్యం పరిహాసం అయిపోతుంది. ఓటర్ ఐడి అనుసంధానం చేసి తమ్ముతో ఓటేపిస్తే 90% దరిద్రం వదిలిపోతుంది ఇండియాలో. ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ మ్యాండేటరీ పెట్టాలి. మధ్యలో సుప్రీంకోర్టు జడగొట్టింది. అట్లాగే అడిగితే అట్లా మేము మ్యాండేట్ చేయలేమని చెప్పింది కదా ఆధార్తో ఓటుకి. అక్కడే జరుగుతుంది. కానీ ఒకటి నిజంగా MyTDP యాప్ ద్వారా వైసీపీ ఓట్లను టార్గెట్ చేస్తుందా? వీళ్ళ ఆరోపణ ఎదురురా వేస్తుంది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ కలర్ఫుల్ జిరాక్స్ వచ్చినాయి, మాకు బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారని చెప్తున్నారు. మేబీ అది ఎన్నికల సంఘం కొంత ఇది అక్కడ ఉద్యోగులు చేస్తారు అక్కడ, అంతే కదా. మొత్తం ప్రింట్ ఆడేమి ఇయ్యడు అక్కడ.